కొత్త చట్టంపై రాజ్దీప్ సర్దేశాయ్ విమర్శలు. ఈ రోజు నుంచి భారతదేశంలో ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులకు కేంద్రం చెల్లు చిట్టి రాసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త చట్టాలను పేర్లు మార్చి కేంద్రం తీసుకువచ్చింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. అందులో ఒక చట్టంపై దుమారం రేగుతుంది. దానిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువ అని విమర్శలు వస్తున్నాయి. మహిళలను, బాలికలను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడీకి పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించడానికి ఈ కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే దీనిని కొందరు తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కూడా స్పందించారు. ఉద్యోగం, వివాహం వంటి విషయాల్లో కొందరు పురుషులు, మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగపరిచే ఛాన్స్ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకునే వారికి 10 సంవత్సరాల జైలు అని కొత్త చట్టం చెబుతోందని, దానిని మిస్యూజ్ చేసేవారు ఎక్కువ ఉంటారని అన్నారు. ఏకాభిప్రాయంతో సంబంధం పెట్టుకున్న భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని వాడి తమ కక్షలు తీర్చుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. సరైన చర్చ లేకుండా ఈ చట్టాన్ని అమలు చేయకూడదని చెబుతున్నారు.